తెలంగాణలో కేవలం తక్కువ స్లాట్లో చనిపోతే కారణం అయ్యాడు అని చెప్పేసి అరెస్ట్ చేశారు. ఎంతలా వాళ్ళైనా ఒకటేదని చెప్పేసి రేవంత్ గారు ఇక్కడ ఎందుకు చేయట్లేదు, ఇక్కడ ఎందుకు జరగట్లేదు? ఈ కేసు విషయం కానీ మీ పిల్ల దగ్గరికి వెళ్ళినా ఏది చేసినా మిమ్మల్ని కేసు విషయం మా అమ్మాయి చనిపోయేంత వరకు కూడా మేము ఎక్కడా బయట పెట్టాల బెదిరించాం. మా పిల్ల వాళ్ళ చేతిలో ఉంది, ఏం చేస్తారో తెలియదు. పిల్ల మీద కత్తి పెట్టి మాట్లాడించటమే తప్ప ఏంటి బాగున్నాను అంతే. జత్వానీ కేసేనా? జత్వానీ అన్న బతుకుంది, మా కూతుర్ని చంపేశారు. టీవీ 5 ఎందుకు రాలేదు? మూర్తి గారు కానీ కృష్ణ మేము వెళ్తానికి లేదు, మేము వెళ్తే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటాం. అసలు ఏం చేశారు ఆ 14 నెలలు? నా పిల్ల బతికొస్తే నా పిల్ల నిజాలు చెప్పిద్దని, నా బిడ్డను చంపిన శవమే సాక్ష్యం. 5 నిందితుల్ని ఎందుకు వదిలేశారు? 4 వదిలేసి ఒక్కడిని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు? బ్రహ్మసాని గారు నిజంగా శ్రీమంతుడు అని చెప్పి టీవీలో చూపెత్తుంటే మాకు దేవుడు వచ్చాడు గుంటూరుకు అనుకున్నాం. అసభ్యంగా అసలు బొత్తుల శ్రీనివాసరావు గారు ఆడ మనిషిని కూడా లేకుండా పిల్లని ఎట్టబెంచావేను అని అసభ్యంగా మాట్లాడి కూటమి ప్రభుత్వం చేసిద్దని 6 నెలల నుంచి మేము ఎంతో ఆశ. ఈరోజు కనీసం చచ్చిపోవడానికన్నా ఇవ్వండి మీరు పర్మిషన్ మాకు. మేము హోంమంత్రి గారికి పెట్టాం, లోకేష్ గారి దగ్గరికి 3 సార్లు కలిసాం. ఇంకెక్కడికి చూడండి అంటున్నారు, ఫోటో తీసుకున్నారు, పక్కనెత్తున్నారు, పడేస్తున్నారు. మా బిడ్డను చంపిన వాళ్ళు ఇప్పుడు బయట తిరుగుతున్నారు పోలీసులు చేసిన అరాచకానికి. గుంటూరు ఎస్పీ గారికి ఐజీ గారు త్రిపాఠి గారు చెప్పారండి, ఇట్లా తప్పు అయిపోయిందమ్మా, తప్పుడు కేసు అని చెప్పారండి, మీకు పంపిస్తామన్నారండి. ఆ వైసీపీ పార్టీలో ఆ ప్రభుత్వంలో మాకు అన్యాయం చేశారు ఆ పోలీసులు, కనీసం ఈ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేసిద్దని పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి లేదని బయట నుంచి కలవనట్లు. లాయర్ వచ్చి డాక్టర్ రిమాండ్ రిపోర్ట్ తీస్తే బతుకులేదు మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయండి ప్లీజ్. నా పేరు ఓంకారం అండి, మా చెల్లెలండి శంకర్లీల, మా చెల్లెల కూతురు జననీయి, నిశంకర జననీయి. మాది గుంటూరు రత్నగిరి నగరం. మేము విజ్ఞాన్ కాలేజీలో మా అమ్మాయి 3వ సంవత్సరం డిగ్రీ చదువుతుందండి. జననీయి చదివే క్రమంలోనే ఆటో ఎక్కే క్రమంలో ఆటో డ్రైవర్ని ట్రాప్ చేసి, ఆటో డ్రైవర్ ఆనంద్ అనే అతను ట్రాప్ చేసి మా అమ్మాయిని ప్రేమ అనే పేరుతోటి తీసుకెళ్ళిపోయాడండి. 2022 జూలై 4వ తారీఖు తీసుకెళ్ళిపోతే మేము పిల్ల కనిపించటం లేదని చెప్పేసి మేము ఫస్ట్ వెంటనే మా తమ్ముడికి ఫోన్ చేస్తే జెసి ప్రశాంతి మేడం డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు ఇన్ఫార్మ్ చేశారండి, ఇలా జరిగిందమ్మా, మా అమ్మాయి కనిపించటం లేదు అనగానే ఎమ్మటే అక్కడికి నల్లబోట్ స్టేషన్కి ఫోన్ చేసి ఒక ఎస్ఐ గారిని పంపించారండి రత్నగిరి నగరం. పంపించి ఇక్కడికి వెళ్ళండి, కట్ట మీద వాళ్ళు ఇక్కడే ఉంటారంటండి, ఆటో అతను ఇక్కడే మేనమామ వాళ్ళ ఇంట్లో ఉంటాడంట, ఒల్లిపు తిరుపతిరావు అంకలక్ష్మి వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంట్లో ఉంటారంట. ఆ క్రమంలోనే మేము వెళ్ళాము. వెళ్ళి ఎస్ఐ గారు వచ్చారు, ఇక్కడికి వచ్చి రాండమ్మంటే ఇల్లు చూపించాము. కట్ట మీదకి వెళ్ళి చెప్పగా ఒల్లిప అంకలక్ష్మి వాళ్ళు తిరుపతిరావు ఇక్కడికి రాలేదయ్యా, వాళ్ళ సాతులూరు అక్కడ తీసుకెళ్ళి ఉంటాడు, మా ఇంటికి రాలేదంటే మీరు స్టేషన్కి రాండి అని ఎస్ఐ గారు ఏడుగొండల ఎస్ఐ గారిని మాకు ఇచ్చి పంపించారండి. 2022 జూలై 4వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2-2:30 టైంలో వెళ్ళి మేము చెప్పగా ఇక్కడ నల్లబోట్ స్టేషన్కి రాండి మీ ఇద్దరు, అక్కడికి వచ్చి చెప్పండి అని చెప్పేసి తిరుపతిరావుకి అంకలక్ష్మి చెప్పారు. ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారితో పాటు మేము వెళ్ళి మా అమ్మాయి ఫోటో ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాం నల్లబోట్ స్టేషన్లో, మా పిల్ల ఇట్లా కనిపించడం లేదని. ఇచ్చిన తర్వాత అదే టైంలో 3 అంకలక్ష్మి ఎవరైతే తిరుపతిరావు ఉన్నారో అప్పుడు మా పైన తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన అంకలక్ష్మి వీళ్ళు కూడా వచ్చారు. ఆ రోజు అక్కడ రమ్మని చెప్పారు కాబట్టి ఎస్ఐ గారు వచ్చారు. అక్కడ ఇంత జరిగిన తర్వాత మేము కంప్లైంట్ ఇస్తే 6వ తారీఖు మాకు ఫోన్ చేసి మీరు రాండమ్మ స్టేషన్కి పిల్లని పిలిపిస్తున్నాం, మీ అమ్మాయిని పిలిపించి మాట్లాడిస్తాము, రాండమ్మ బైండ్ ఓవర్ రాపిస్తాం అని చెప్పేసి స్టేషన్ నుంచి ఫోన్ చేశారు.
ఫోన్ చేస్తే మా చెల్లెలు భర్త ఇద్దరు 7వ తారీఖు వెళ్ళారు నల్లబోట్ స్టేషన్కి. వెళ్ళిన తర్వాత ఈ పిల్ల లేదు, ఏమీ లేదు, ఎవ్వరూ లేరు. కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగటానికి కూడా బయటికి రాకుండా నిర్బంధించి అలా 3 రోజులు తిప్పించుకున్నారు. ఏంటైట 3 రోజులు తిప్పించుకుంటున్నారు, పిల్లను పిలిపించటం లేదు అని చెప్పేసి 11వ తారీఖు జూలై 2022 జూలై 11వ తారీఖున ఎస్పీ గారి ఆఫీసులో స్పందనలో మా అమ్మాయి అర్జీ పెట్టుకుంది. మా అమ్మాయిని పిలిపించట్లేదయ్యా, ఇట్ట కంప్లైంట్ మిస్సింగ్ ఇచ్చాను, పిలిపిస్తామంటున్నారు, పిలిపెట్టలేదు. సీఏ గారు అంటే ఫోన్ చేసి పంపించే, నేను ఫోన్ చేశానమ్మా, వెళ్ళండి మీరు, ఇప్పుడు పిలిపిస్తారు అన్నారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ నల్లబోట్ స్టేషన్కి 11వ తారీఖు వెళ్ళినప్పుడు నల్లబోడు పోలీస్ స్టేషన్లో మీరు కూర్చోండి, ఎస్పీ గారికి ఫోన్ వెళ్ళి మీరు స్పందనలో పెడతారా, మీకు అంత ఉందా, ఎవడి దగ్గరికి వెళ్ళి నా దగ్గరకు రావాలని దుర్భాషలాడి అసభ్యంగా, అసలు బొత్తుల శ్రీనివాసరావు గారు ఆడమనిషిని కూడా లేకుండా పిల్లని ఎట్టబెంచావే నువ్వు అని అసభ్యంగా మాట్లాడి నిర్బంధించి 2 ఫోన్లు లాక్కొని మీ పైనే కేసు ఉందని చెప్పేసి కూర్చోబెట్టారు. పక్కన కూర్చోబెట్టేసి మీ పైన కేసు, మా పైన ఎందుకు కేసు ఉంటుందండి, మా పిల్లలు వెళ్ళిపోయి మేము కంప్లైంట్ ఇస్తే మా పైన కేసు ఏంటండి అని చెప్పేసి అడిగితే చెప్పకోకుండా కనీసం ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, ఎవరికి మాకు కూడా చేయలేదండి. మా చెల్లెల్ని మా చెల్లెలు భర్తను అరెస్ట్ చేసినట్టు మాకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. A1గా నన్ను పెట్టారు, A2గా మా తమ్ముడిని పెట్టారు, A3 మా చెల్లెలు, A4 మా మరిదిని, నలుగురిని పెట్టి వాళ్ళు కట్టిన సెక్షన్స్ 302 సెక్షన్ కట్టి మమ్మల్ని లోపల వేయాలని కుట్రబన్నారు. ఎవరు? అంకలక్ష్మి, ఈ పోలీస్ ఆఫీసర్లు కుట్రబన్నారు. ఎవరు చెప్తే కట్టారు, ఏ అధికారులు చెప్తే కట్టారు అనేది వాళ్ళ నుంచే నిజం రావాలి. మాకు చేసిన అన్యాయం, డైరెక్ట్గా మాకు చేసిన అన్యాయం మాత్రం పోలీసులు, అంకలక్ష్మి, వీళ్ళు. అక్కడ తప్పుడు కంప్లైంట్ ఇచ్చింతే ఆ తప్పుడు కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ ఆ రోజే 6వ తారీఖు కంప్లైంట్ ఇచ్చింది, 6వ తారీఖే ఎఫ్ఐఆర్ చేసేసారు. ఏమి చేయకోకుండా ఒక ఎస్ఐ గారిని ఇచ్చి పంపించారు మీరు. ఇది జరిగిన క్రమంలో మేము స్టేషన్ ఈ అమ్మాయి మా చెల్లెలు నేను రాను, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే ఈడ్స్ పడేయండి దీన్ని అని చెప్పేసి బలవంతాన GH గవర్నమెంట్ హాస్పిటల్లో 6:30 ఆ టైంలో వైద్య పరీక్షలు చేయించి మొబైల్ కోర్టు జడ్జి గారు ముందు ప్రవేశపెట్టారు. ఆ టైంలో ఉండే జడ్జి గారు 7:30 ఆ టైం అయింది. ఆ టైంలోకి ఇద్దరిని తీసుకెళ్లారంట. తర్వాత మా చెల్లెలు చెబితే మాకు తెలిసింది. అంతే తప్ప మాకు అసలుకి అరెస్ట్ చేసినట్టుగా తీసుకెళ్ళినట్టుగా ఎలాంటి ఏమీ చెప్పలేదు. ఒక రిమైండ్ రిపోర్ట్ మాకు ఇవ్వలేదు, మా చెల్లెళ్ళకి ఇవ్వలేదు, ఎవరికి అసలు మా వాళ్ళకి తెలియపరుస్తామన్నా కూడా ఫోన్లు ఇవ్వకోకుండా బంధించి తీసుకెళ్లారు. ఇద్దరిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్తే జడ్జి గారు ఎవరి పిల్ల మిస్ అయింది అంటే వీళ్ళ అమ్మాయి అంటే బాధితులను అరెస్ట్ చేసి ఎందుకు తీసుకొచ్చారు, వీళ్ళు బాధితులు కదా, మరి మిస్సింగ్ ఎఫ్ఐఆర్ ఎక్కడ అంటే కట్టలేదని. మిస్సింగ్ ఎఫ్ఐఆర్ కట్టరు కానీ బాధితుల పైన మాత్రం 302 కేసు కడతారా, అది ఎమ్మెల్సీ ఎక్కడ, శవం ఎక్కడ, 302 ఎందుకు కట్టా, చదువుకునే కట్టావు అసలుకి అని చెప్పేసి జడ్జి గారు పిల్లని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి బైండ్ ఓవర్ చేయించండి మిస్సింగ్ ఎఫ్ఐఆర్ కట్టి అని చెప్పి పెన్నుతో ఇలా గీతలు కొట్టేసి పేపర్స్ ఇసిరేసిందంటండి. ప్రత్యక్షంగా మా చెల్లెలు మా మరిది అక్కడ ఉన్నారు, ప్రత్యక్షంగా చూశారు. జడ్జి గారు కొట్టేసి ఇసిరేశారు పేపర్లు. ఇసిరేసినప్పుడు కూడా గీతలు అవన్నీ ఏరుకొని చూసాం మేము, కొట్టేసింది చూశారంట వీళ్ళు. అట్లా జరిగిన క్రమంలో కేసు కొట్టేసి ఆ రోజు జరిగింది వీళ్ళపైన చర్యలు తీసుకోమనే జడ్జి గారు డాకెట్లో రాశారండి. అది బయట పెట్టకోకుండా డాకెట్ కానీ రిమైండ్ రిపోర్ట్ కానీ మేము ఇప్పుడు అడుగుతుంటే బయట పెట్టకోకుండా మేము మా పిల్లని అప్పుడు వరకు కూడా మేము ఎక్కడ బయట పెట్టలేదండి. ఇలా జరిగిన క్రమంలో మళ్ళీ 12 దాకా నల్లబోటు స్టేషన్లో మా చెల్లెల్ని మా మరిదిని అట్టి పెట్టారు. మేమేమో అసలు ఏమైపోయారా వీళ్ళు రాలేదు అని టెన్షన్ పడుతున్నాం ఇంట్లో. కానీ మాకు ఎలాంటి ఇన్ఫార్మ్ 12ంటికి వీళ్ళని వదిలేశారండి, సుమారుగా 12 లోపల వదిలేశారు. నల్లబోటు స్టేషన్లో వెళ్ళమని చెప్పి ఇంటికి మీరు మళ్ళీ రావాలి, మీకు కేసు ఉంది, జడ్జి గారు కొట్టేసి పంపించినా కూడా మళ్ళీ మీకు కేసు ఉంది, మీరు రావాల్సిందేనని ఫోన్లు ఇవ్వాల, మీ తమ్ముడు మీ అక్క నాళ్ళు తీసుకొని రావాల్సిందేనని అట్లా 2 రోజులు మళ్ళీ తిప్పించుకొని 14వ తారీఖు మా చేత బలవంతాన మేము పెట్టమన్నా కూడా పెట్టకపోతే మిమ్మల్ని ఊరుకోమని బలవంతాన మా చేత వాటి మీద సంతకాలు పెట్టించుకున్నారు, Part 1 నోటీసుల మీద. మేము పెట్టమన్నా కానీ పెట్టించుకొని ఈ కేసు విషయం కానీ మీ పిల్ల దగ్గరికి వెళ్ళినా ఏది చేసినా మిమ్మల్ని మళ్ళీ లోపలేస్తాం, మిమ్మల్ని మాత్రం వదలం అని చెప్పేసి ప్రత్యేక ఆయన సీఏ గారు బత్తుల శ్రీనివాసరావు గారు మమ్మల్ని ఎంత దుర్భాషలాడి ఎన్ని మాటలు అన్నాడంటే అసభ్యంగా చెప్పలేనండి, నేను ఈ మీడియాలో కూడా చెప్పలేని మాటలు అన్నాడు మమ్మల్ని. అసలుకి ఆయన అంత అరాచకం చేసి ఈ రోజున మళ్ళీ డ్యూటీకి వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. మాకు ఇంత అరాచకం చేసిన వాళ్ళు ఇంత జరిగిన తర్వాత మేము బయట పెట్టకోకుండా ఉండేటప్పటికి 14 నెలలు మా పిల్లకి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పేసి 5వ నెలలో నేను వెళ్తే సాతులూరు నన్ను కొట్టి వాళ్ళు ముగ్గురు కూడా అన్నదమ్ముళ్ళు కొట్టి నన్ను పరామం చేసి కేసు కూడా ఫైల్ అయిందండి వాళ్ళ మీద.
నాదెళ్ల స్టేషన్లో ముగ్గురు మీద కేసు ఫైల్ అయింది వాళ్ళ మీద, నన్ను కొట్టినందుకు. మీరు పెట్టారమ్మా? నేనే పెట్టా. ముగ్గురు మీద కేసు కట్టారు. అప్పుడు కూడా చిన్న సెక్షన్లో నేను ఎంతో పోరాడి నెల రోజులు పోరాడితే 20 రోజులు అప్పుడు కేసు కట్టారు అక్కడ నాదెళ్ల స్టేషన్లో. నా దెబ్బలు అవన్నీ ఉన్నాయి కాబట్టి GH గవర్నమెంట్ హాస్పిటల్ నేను చూపించుకున్నాను. ఆ MLC ఉంది కాబట్టి ఆ రోజు కట్టారు ఆ సెక్షన్. వాళ్ళు ముగ్గురు నన్ను కొట్టారు. వాళ్ళ ముగ్గురు పైన ఆ కేసు అయ్యింది. 5వ నెల మా అమ్మాయి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నేను వెళ్ళానండి. ఆ తర్వాత నుంచి ఇక మేము వెళ్ళటానికి వీల్లేదని అనాలి. అక్కడ పోలీసులు కూడా మీరు వస్తే మిమ్మల్ని కేసు కడతాం అది ఇదని చెప్పి మేము వెళ్ళలేదండి. ఫోన్లు చేస్తే మై బ్లాక్ లిస్టు. మా పిల్ల ప్రెగ్నెన్సీ ఎట్టుందో ఏమో వీళ్ళు చూసుకోరని మళ్ళీ 9వ నెలలో మా అమ్మాయి ఇక్కడికి వెళ్ళామండి మేము సుచరిత మేడం దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయికి ఇట్లా జరుగుతుందమ్మా, ఇట్లా నిండు గర్భిణి ముగ్గురు మగవాళ్ళ దగ్గర ఉంది, ఆడదిక్కు లేదు, వాళ్ళ అమ్మ లేదని చెప్పాము. అయినా సరే వాళ్ళు చూస్తామన్నారు, పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మేము ఎక్కడా బయట పెట్టలేదు. ఈ కేసు విషయం మా అమ్మాయి చనిపోయేంత వరకు కూడా మేము ఎక్కడా బయట పెట్టలా. బెదిరించారు, మా పిల్ల వాళ్ళ చేతిలో ఉంది, ఏం చేస్తారో తెలియదు అని చెప్పేసి మేము ఎక్కడా బయట పెట్టలా. 14 నెలల తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మా అమ్మాయి సీరియస్గా ఉందని చెప్పేసి ఎవరో వాళ్ళ బంధువు ఒకడు ఫోన్ చేసి మాకు చెప్పారు. బండారు ఆనంద్ అనే వాళ్ళ బంధువు ఒకళ్ళు ఫోన్ చేసి మాకు చెప్పారు. చెప్పగానే ఏంటి మా అమ్మాయి సీరియస్గా ఉంటామని చెప్పేసి మేము గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి శవం ఉంది, వాళ్ళు ఎవ్వరూ లేరు. శవం ఒక్కతాడు పెట్టారు ఉండారు అక్కడ స్వామి మా అమ్మాయిని. ఉండేటప్పటికి మేము ఏంటి ఇలా జరిగిందని అక్కడ నర్సు ఎప్పుడో తెల్లారగట్ట చనిపోయింది. అక్కడేంది 2ంటికి సీరియస్గా ఉందని చెప్పారు. ఏంటి అని చెప్పేసి మేము అక్కడ చేసి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లా మాకు అన్యాయం జరిగింది, చంపేసి నిజంగా మా అమ్మాయి కానుపు గంట చనిపోతే మాకెందుకు చెప్పలేదు. నొప్పులు వచ్చినప్పుడు వెంటనే కానుపు అవ్వదు కదా. ఏ దురుద్దేశం లేనివాళ్ళు వారం క్రితం ఇక్కడ అంకలక్ష్మి అండి, అక్కడి నుంచి సాతులూరులో అన్ని నెలలు ఉండోళ్ళు వారంకి ముందు చంపే ముందు ప్లాన్ ప్రకారంగా అంకలక్ష్మి వాళ్ళ ఇంటికి ఇక్కడికి రత్నగిరి నగర్ తీసుకొచ్చారండి. రత్నగిరి నగర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మా అమ్మాయిని వారం రోజులు అంకలక్ష్మి భర్త వీళ్ళు ముగ్గురు ఎవరైతే అంతకుముందు 14 నెలలు అటు పెట్టుకున్నారో ముగ్గురు దగ్గర అండి ఉంది నా పిల్ల. ఆడదిక్కు లేదు, తండ్రి లేరు, ఎక్కడ ఉన్నారో తెలియదు. వీళ్ళు ముగ్గురే ఉండారు నా పిల్ల దగ్గర. నన్ను కొట్టింది కూడా దాడి చేసింది కూడా వీళ్ళు ముగ్గురే. ఉన్నప్పుడు వీళ్ళు తీసుకొచ్చి అంకలచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి వారం ముందు తీసుకొచ్చి 4-5 రోజులు ముందు తీసుకొచ్చి ప్లాన్ ప్రకారంగా ఇక్కడే చంపేశారు పిల్లని. ఎందుకు ఇక్కడైతే ఇక్కడ పోలీసులు కాపాడతారు అని. 14 నెలలు అక్కడ ఉన్నారు, మీకు దూరంగా ఉన్నారన్నారు. 14 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా మీకు ఫోన్ చేయలేదమ్మా? చేయటానికి లేదండి, మేము ఫోన్ చేస్తే తప్ప. ఎందుకంటే మా అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, మా అమ్మాయికి అసలు ఫోన్ లేదు. మేము కొనిస్తామంటే వద్దన్నారు, వాళ్ళే కొనివ్వలేదు. వాళ్ళ ఫోను చేస్తే స్పీకర్ ఆన్ చేసి పిల్ల పిల్ల మీద కత్తి పెట్టి మాట్లాడించటమే తప్ప ఏంటి బాగున్నాను అంతే. వీడియో కాల్ చేసినప్పుడు సైగ చేసేది, కళ్ళు ఇట్ట ఉన్నారని, ఇట్ట సైగ చేసేది వాళ్ళు ఉన్నారని. మేము వెళ్ళినప్పుడు ఏందమ్మా రామ్మ అంటే నేను ఏదన్నా అయినాక చూసుకోండి అనేది నా బిడ్డ. చూసుకునేది నాకు ఏదన్నా అయినాక చూసుకోండి, ఇప్పుడే మీరు మాట్లాడొద్దు వెళ్ళండి అనేది. ఏం బెదిరించారో వాళ్ళు, ఏం చేశారో తెలియదు. మమ్మల్ని ఇంత కేసు కట్టి మమ్మల్ని ఇంత బెదిరించిన వాళ్ళు నా బిడ్డను బెదిరించలేదు అంటానికి ఎక్కడుంది? మమ్మల్ని ఇంత అరాచకం చేసిన వాళ్ళు పోలీసులు కానీ వాళ్ళు కానీ ఎంత దారుణంగా వాళ్ళు నా పిల్లని బెదిరించి మాతో మాట్లాడనిస్తానికి లేదు, మేము వెళ్తానికి లేదు. మేము వెళ్తే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటాం. ఎప్పుడన్నా కానీ వెళ్ళినా కూడా మా పిల్లని మాట్లాడినవారు వాళ్ళు పక్కనే ఉండాలి, ఏందంటే ఏందనాలి, వెళ్ళిపోవాలి లోపలికి అంతే. ఇక మాట్లాడటానికి లేకుండా చేశారు నా బిడ్డని. తర్వాత ఇక్కడ తీసుకొచ్చేసి మా పిల్లకి 14వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్కి, అసలు అక్కడ 9వ తారీఖు అక్కడ ఇప్పుడు ఇదేళ్ళని ఎంక్వైరీలు ఏంటంటే 9వ తారీఖు పిల్లకి కణాలు పడిపోయినాయి. పేట హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కణాలు పడిపోయినాయి అని తేలింది మొన్న ఎంక్వైరీలో. అప్పుడు కణాలు పడిపోతే సీరియస్గా ఉంటే చేర్పించాలంటే లేదు, మేము గుంటూరు తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్ చూపిస్తామని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో 14వ తారీఖు పిల్లని తీసుకెళ్తే సీరియస్గా ఉంది, ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు అడ్మిట్ చేసి పిల్లని చూపించాలి, క్రిటికల్గా ఉందంటే కాదు మేము తీసుకెళ్తామమ్మా, ఇక్కడే ఉంటాం రత్నగిరి నగర్లో మేము ఉంచమని చెప్పేసి బలవంతాన నా బిడ్డను తీసుకొచ్చేసి అంకలక్ష్మి ఇంట్లో పెట్టుకొని 17వ తారీఖు చంపి తీసుకెళ్లారని మేము అంటున్నాం. చంపి తీసుకెళ్లారో మరి ఎట్ట తీసుకెళ్లారో, పిల్లని ప్రసవించి బిడ్డని జన్మనిచ్చి పిల్ల చనిపోయింది. చంపేశారు వాళ్ళు. ఎట్లా చనిపోయింది, ఏ రకంగా చంపేశారు? ఆ బిడ్డ లాగేసి చంపేశారా? ఎట్ట చంపేశారు? బిడ్డ బతికింది కానీ నా బిడ్డను మాత్రం చంపేశారు. ప్లాన్ ప్రకారంగా వీళ్ళు కుట్రవన్నీ చూపించుకోకుండా కావాలని మాకు చెప్పాలో మాకు ఫోన్ చేసి డీటెయిల్ ఎంక్వైరీ అయిపోయిందమ్మా రామన్నారు. ఈ క్రమంలోనే మేము ఎంక్వైరీ
అవ్వకముందే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మళ్ళీ అమ్మగారిని కలిసాము, హోంమంత్రి గారిని కలిసాము. హోంమంత్రి గారిని కలిసి అర్జీ పెడితే మళ్ళీ ఆమె కూడా ఎంక్వైరీ వేసింది. హోంమంత్రి గారు వేసిన ఎంక్వైరీ ఏమైపోయింది, ఐజీ గారు వేసిన ఎంక్వైరీ ఏమైపోయింది, ఇవన్నీ బయట పెట్టకోకుండా ఎంక్వైరీలో వచ్చిందమ్మా తప్పు అయిపోయిందని చెప్పి సాక్షాత్తు ఐజీ గారు వాళ్ళని పిలిపించారండి. వాళ్ళని మేము చూసాం ఆ రోజు 19వ తారీఖు 9వ నెలలో ఎవరైతే తప్పుడు కేసు కట్టారో బత్తుల శ్రీనివాసరావు, జెసి ప్రశాంతి గారు అక్కడ ఉన్నారండి ఐజీ గారు ఆఫీస్లో. వాళ్ళని చూడంగానే మాకు ఏంటి వీళ్ళు ఉండారు మళ్ళీ వీళ్ళు వచ్చారు ఏందని చెప్పేసి మేము రికార్డ్ పెట్టుకున్నామండి. వాళ్ళు ఆ రోజు బత్తుల శ్రీనివాసరావు గారు తప్పయిందమ్మా సరిదిద్దుకునే అవకాశం ఉంటుందా, నా తల్లి లాంటిది అది ఇది అని అంటే, ఏమండి మీరు ఆస్తియో డబ్బులో కాదు మీరు తప్పు చేసింది, నా బిడ్డను కోల్పోయాను మీరు చేసిన అరాచకానికి అని చెప్పేసి మేము అన్నామండి. తర్వాత ఐజీ గారు అదే రోజు మళ్ళీ మేము వచ్చేసామండి వాళ్ళిద్దరితో మాట్లాడారు. ఐజీ గారు మాట్లాడండి అమ్మ అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ పిలిచారు. మళ్ళీ వెళ్తే ఐజీ గారు చెప్పారు, అమ్మ తప్పు, కొంతమంది పోలీసులు 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని కేసు కట్టి ఇబ్బందులు పెట్టారు. మీరు ఒక ఎస్ఐ గారితో ఏడుకొండల ఎస్ఐ గారితో మీరు వెళ్ళారు, మీరు ఏ తప్పు చేయనప్పటికీ కూడా తప్పుడు కేసు కట్టి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. వాళ్ళపైన చర్యలు తీసుకొని ఏదైతే కోర్టులో నెంబర్ చేశారో ఆ కేసుని మేము బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి ఐజీ గారు చెప్పిన ఆడియో రికార్డు మా దగ్గర ఉందండి. అదే సాక్ష్యం. రాతపూర్వకంగా మాకేమీ రాసివ్వలేదండి ఐజీ గారు. అదే 19వ తారీఖు నైట్ 9-8:30 ఆ టైంలో రికార్డ్ చేసిన ఆడియో రికార్డు మాత్రం మా దగ్గర ఉంది. ఐజీ గారు సాక్షాత్తు తప్పుడు కేసు అని చెప్పినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా నా బిడ్డకు సాగుకు కారణం అండి, పరోక్షంగా నా బిడ్డకు సాగుకు కారణం అండి. కారణమైన వాళ్ళని బిడ్డను నిలువునా చంపేసేస్తే తప్పుడు కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బందికి గురి చేసి వీళ్ళకి అప్పచెప్పి నా 3 మగవాళ్ళకి అప్పచెప్పి నా బిడ్డను చంపేసి ఎత్తేవాళ్ళు వాళ్ళ 5గురిని ఎందుకు నిందితులను బయట తిప్పిస్తున్నారు చెప్పాలి. ఇప్పుడున్న ఎస్పీ గారు మేము కంప్లైంట్ ఇచ్చామండి. మేము కంప్లైంట్ ఐజీ గారు చెప్పారండి, గుంటూరు ఎస్పీ గారికి ఐజీ గారు త్రిపాఠి గారు చెప్పారండి, ఇట్లా తప్పు అయిపోయిందమ్మా తప్పుడు కేసు అని చెప్పారండి, మీకు పంపిస్తామన్నారండి అని చెప్పాము. పెండెవరు కూడా రికార్డు పెట్టి ఐజీ గారు మాట్లాడిన పెండెవరు రికార్డు పెట్టి మరి మేము కంప్లైంట్ ఇచ్చాం. మొత్తం టెన్షన్ నుంచి ఫస్ట్ మీకు బయట రావాలి. టెన్షన్ అంటే ఏముంది, ఇప్పుడు నేను సెకండ్ మ్యాటర్ కష్ట చెప్తున్నాను. ఈ కేసులో మీరు లేరు అసలు. ఆ రోజు మీరు వెళ్ళారు, ఎస్ఐ గారు తోటి వెళ్ళారు, ఎస్ఐ గారు ఏడుకొండల ఎస్ఐ గారు మీకు తీసుకెళ్ళారు. ఇట్ మీన్స్ మీరు అన్నమేముంది, మీ మీద ఉన్న కేసు ఫాల్సా? అనవసరంగా మీకు ఆ కేసులో వాళ్ళు పెట్టారు అంటున్నారు. దానికి మనం ఫస్ట్ ప్రియారిటీలో ఎగ్జామిన్ చేస్తాం. బికాజ్ ఆ కేసులో స్టేటస్ ఏముంది, ఆల్రెడీ కేసులో ఛార్జ్ షీట్ పోయింది. ఓకే, దానికి మనం లీగల్గా చూసి ఎట్లా బయట రావాలి, దీనికి ఫస్ట్ ప్రియారిటీ మనం మీకు హెల్ప్ చేస్తాం, బయట తీసుకొస్తాం. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మళ్ళీ ఫస్ట్ అంతకుముందు మనం మాట్లాడాము, అమ్మాయి చనిపోయింది, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ మిగతా వాళ్ళు కూడా ఉంది, మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. దానికోసం నాకు మీ సహాయం కావాలి, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవ్వాలి. ఓకే, మీకు అది ఏదైనా మనం చేయగలుగుతాము, ఎవిడెన్స్ పరంగా చేస్తాము. ఓకే, థర్డ్ థింగ్ మీరు అన్నారు, మొత్తం ఇది జరిగిన మ్యాటర్లో మీరు 2 years మీరు బాధపడ్డారు. బికాజ్ ఆఫ్ ద మిస్టేక్, తప్పు కొంతమంది పోలీస్ ఆఫీసర్ కమిట్ చేశారు, దానివల్ల మీరు బాధపడ్డారు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అంతే కదా? సో దానికోసం నా దగ్గర ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, నేను సమీక్షించి దానికి 2 డిపార్ట్మెంట్ నేను చూసుకుంటాను. ఓకే, సో దట్స్ ఆల్. మీరు పోవచ్చు, మన వాళ్ళు పిలుస్తారు, నేను టీం తయారు చేస్తాను. ఎవరు కేసుకి చూస్తున్నాను, నేను ఎస్పీ గారికి రైటింగ్ ఇస్తూ ఆ కేసుకి ప్రియారిటీగా ఏ విధంగా మీకు కేసు నుంచి బయట తీసుకురావాలి, కేసు క్లోజ్ చేయాలి, అది చూస్తాను. ఓకే, అండ్ ఆ కేసుకి ఏ విధంగా ఈ కేసులో ఎట్లా వాళ్ళకి అరెస్ట్ చేయాలి, దానికోసం రైట్. ఇది మీతో ఏం మాట్లాడాము, ఇది నేను రాసి ఎస్పీ గారికి ఇది చేయమని నేను రాసి పంపిస్తాను. రైట్ సార్, మాకైతే రాతపూర్వకంలో రాసివ్వలేదు, మాకు రికార్డు మాత్రం ఉంది, సార్ మాట్లాడింది అని చెప్పేసి మేము పెట్టామండి. పెడితే ఎస్పీ గారికి నేను కట్టను, ఉందమ్మా ఉంది, తప్పే వాళ్ళది, వాళ్ళపైన ఐజీ గారు చర్యలు తీసుకున్నారు, కానీ నేను కేసు కట్టను. పోలీసులు చేసిన తప్పే, తప్పే
నేను తప్పని సాక్షాత్తు ఐజీ గారే చెప్పారు. తప్పుడు కేసు కట్టి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేశారు, మీరు వెళ్ళింది ఒక ఎస్ఐ గారితో అని చెప్పిన ఆడియో రికార్డు, ఆయన స్వయాన చెప్పిన రికార్డు ఉంది. అది మేము పెండెవర్లో పెట్టినా కూడా తప్పేనమ్మా, నేను మాత్రం అంకలత్యం మీద వాళ్ళ మీద కేసు కట్టను. తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన అంకలత్యం దుర్దేశపూర్వకంగా ఒక ఎస్ఐ గారితో వెళ్తే మా పైన ఎందుకు కేసు కట్టారు? అప్పుడు అదే రోజు 4వ తారీఖు అంకలక్ష్మి 3ంటికి నల్లబోటు స్టేషన్లోనే ఉండారు. అంకలక్ష్మి భర్త. ఎందుకు? ఎస్ఐ గారు వచ్చి చెప్పారు మీరు రాండి స్టేషన్ కానీ. మేము కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పక్క గదిలో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు 6వ తారీఖు వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? ఆ రోజే మరి మేము 12ంటికి వెళ్తే అసలు 12ంటికి మా పిల్ల వెళ్ళిపోలేదు ఇంట్లో నుంచి. మా పిల్ల ఇంట్లో నుంచి వెళ్ళలేదు కదా, మేము చెప్పి ఇది చేసి కంప్లైంట్ ఇచ్చింది. ఆ రోజు 3ంటికి వచ్చి ఉంది. అక్కడ 3ంటికి అంకలక్ష్మి వాళ్ళ బంధువులు వాళ్ళ ఆయన అందరూ వచ్చి ఉన్నారు. మేము మా పిల్ల కనిపించటం లేదని ఇచ్చేటప్పుడు కూడా పక్కనే ఉన్నారు. 6వ తారీఖు గుర్తొచ్చిందా? 4వ తారీఖు మేము వెళ్ళినట్టు ఒక ఎస్ఐ కుట్ర కాదు, అది కుట్ర కోణంతో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అంకలక్ష్మి ఒకటే కేసు కట్టారు. అంకలక్ష్మి పోలీసులు ఒకటయ్యి కుట్రతోటి మా పైన కేసు కట్టారు. ఎందుకు కట్టారు? ఎవరు కట్టమంటే కట్టారు. అది వాళ్లే బయట పెట్టాలి. ఎవరున్నారు దీని వెనకమాల వాళ్లే చెప్పాలి. అది చెప్పించుకోకుండా పోలీసులు అని చెప్పేసి, ఏమండి పోలీసులు తప్పు చేస్తే శిక్ష ఉండదా? నార్మల్ పీపుల్కే శిక్ష. చంపేస్తే ఒక బిడ్డని పోలీసులు వాళ్ళు చంపలేదా? నా బిడ్డని చంపినట్టే కదా. చంపేస్తే ఎందుకు పోలీసుల పైన యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసేసి కేసు కట్టాలి వాళ్ళ మీద? అలాంటిది మీరు ఉద్యోగాలు ఇచ్చి మొన్న 21వ తారీఖు, ఈ నెల 21వ తారీఖు పోస్టింగ్ ఇచ్చారు సిఏకి, బత్తుల శ్రీనివాసరావుకి. ఎలా పోస్టింగ్ ఇస్తారండి? సస్పెండ్లో ఉన్నారు. సస్పెండ్ చేయకుండా ఈఆర్ఓలో పెట్టారు. సస్పెండ్ చేయలే. ఎంత క్రైమ్ చేసినా కూడా సస్పెండ్ చేయకోకుండా వాళ్ళు ఇది చేశారు. అప్పుడున్న పోలీసులు అరాచకం చేశారండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు ఏం చేస్తున్నారు? అసలుకి ఎక్కడైనా న్యాయం జరుగుతుందా? ఇంత అన్యాయంగా కళ్ళ ముందు సాక్ష్యాలు ఇస్తున్నాం మేము. సాక్ష్యాలు ఇస్తుంటే ఎందుకు కేసు కట్టరు వీళ్ళు? కేసు మేము కట్టము, నేను కట్టనమ్మా, మీరు వెళ్ళి ఎక్కడన్నా చెప్పుకోండి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోండి, ముఖ్యమంత్రి ఎవరికి చెప్పుకున్నా సరే, హోంమంత్రికి చెప్పుకున్నా, మీరు కోర్టులో వేసుకున్నా సరే నేను వచ్చి చెప్తా, నేను కట్టను కేసు. ఎవరు అంటున్నారు నేను కేసు కట్టనని? గుంటూరు ఎస్పీ గారు అంటున్నారు. ఎస్పీ గారు ఇదే మాట అంటున్నారు, నేను కట్టను. మేము కంప్లైంట్ ఇచ్చి 3 వారాలండి, కేసు కట్టల. అంకలక్ష్మి మీద దాని మీద ఎలాంటిది ఏది లేదు, పక్కన పడేశారు. ఎందుకు కట్టట్లేదు? మీకు ఏమైనా రీజన్ చెప్తున్నారా ఏంటి? తెప్పైపోయింది వాళ్ళ తప్పే, కానీ మేము కేసు కట్టం. మీరు ఎక్కడైనా చెప్పుకోండి, కోర్టులో ప్రైవేట్ కేసు వేసుకోండి, ఇదే మాట్లాడండి, ఇదే చెబుతున్నారు తప్ప కేసు ఎందుకు కట్టని చెప్పి మీరు నిలదీలేదమ్మా? అడిగాం. నిలదీస్తే పక్కన లాక్కెళ్ళండి అంటున్నారు, లాక్కెళ్ళిపోయింది అంటున్నారు. అది కూడా మొన్న మళ్ళీ ఈ నెలలో చంద్రబాబు నాయుడు గారిని కలిసామండి. 14వ తారీఖు మా చెల్లెలు కలిసి ఇక్కడ పార్టీ ఆఫీసులో ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చేస్తామమ్మా, చూస్తాం, తప్పకోకుండా నీ బిడ్డనే తిరిగి తీసుకురాలేము, దీనికి కారణమైన వాళ్ళని ప్రతి ఒక్కళ్ళ శిక్షిస్తామన్నారు. కానీ ఎలాంటిది ఏమీ లేదు. ఇప్పటికి రేపు శనివారం వస్తే 2 వారాలు అయిద్దండి, ఎలాంటిది ఏమీ లేదు, కేసు కట్టలేదు, ఏమీ లేదు. పైపెచ్చి చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చిన తర్వాత కరెక్ట్గా శనివారం కలిసాం, నెక్స్ట్ శనివారానికి పోస్టింగ్ ఇచ్చారు సీఏ గారికి. మరి ఇంకెక్కడ న్యాయం జరుగుతున్నట్టు? మాకు ఈ కూటమి ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేసిద్దే. ఆ వైసీపీ పార్టీలో ఆ ప్రభుత్వంలో మాకు అన్యాయం చేశారు ఆ పోలీసులు. కనీసం ఈ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేసిద్దని సంవత్సరంన్నర నుంచి పోరాడుతున్నాం. మా బిడ్డను నిలువున చంపేసిన వాళ్ళని బయట తిప్పిస్తున్నారే. ఎక్కడ వరకు ఈ రోజున తెలంగాణలో కేవలం తక్కువ స్లాట్లో చనిపోతే కారణమయ్యాడు అని చెప్పేసి అరెస్ట్ చేశారు. ఎంతలా వాళ్ళైనా ఒకటేనని చెప్పేసి రేవంత్ గారు ఇక్కడ ఎందుకు చేయట్లేదు, ఇక్కడ ఎందుకు జరగట్లేదు? ఈ ప్రభుత్వం ఎందుకు పోలీసుల్ని మీరు తప్పుంటే సాక్ష్యాలుంటే కేసు ఎందుకు కట్టరు అని అడిగితే వీళ్ళు కడతారు కదా. ఈ పైనుంచి ఏమి మాకు న్యాయం ఇంకెక్కడికి పోవాలి? మేము సాక్షాత్తు చంద్రబాబు నాయుడునే కలిసాము, మాకు ఇంకెక్కడ న్యాయం జరిగిద్ది? ఇప్పుడు ఎస్పీ గారిని ఎందుకు కేసు కట్టరు? సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడుతుంటే మేము కోర్టుకి పోవాలా? బాధ్యతలు నా బిడ్డను చంపిన శవమే సాక్ష్యం. 5 నిందితుల్ని ఎందుకు వదిలేశారు? 4 వదిలేసి ఒక్కడిని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు? అదేమంటే వీళ్ళు చెప్పటం కంటా చనిపోయింది. కంటా చనిపోతే ఎందుకు చంపారు? 14వ తారీఖు కావాలని కుట్రకోణం లేకపోతే ఎందుకు చంపారు? 14 నెలలు అప్పచెప్పారు కదరా మీరు. అప్పచెప్పి మీరు నా బిడ్డను చంపినోకి ఇచ్చిన మీరు నిలువున చంపేపిచ్చి పోలీసులు ఈ రోజున అరాచకాలను అంత చేసిన వాళ్ళు ఈరోజు డ్యూటీలు చేసుకుని హ్యాపీగా తిరుగుతుంటే మేము మాత్రం కాగితాలు పట్టుకొని పార్టీ ఆఫీసుల చుట్టూ పనులు మానుకొని తిండి లేకుండా మేము రెక్కాడితే డొక్కాడద్దండి మాకు. మేము పొద్దుగూలు తిరిగామా వారం చెప్పండి అండి. ఇప్పుడు 6 నెలలు అవుతుంటే ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం, తిరగని రోజు లేదు, పెట్టని అజ్జీ లేదు, అందరికీ పెట్టాము.
మేము హోంమంత్రి గారికి పెట్టాం, లోకేష్ గారి దగ్గరికి 3 సార్లు కలిసాం. ఇంకెక్కడికి చూడండి అంటున్నారు, ఫోటో తీసుకున్నారు, పక్కన ఎత్తున్నారు, పడేస్తున్నారు. ఇంకెక్కడికి పోవాలి ఈ అధికారులు? అసలుకి ఏమైనా పోండి, ఎక్కడికి పోయినా మేము అదే చెబుతాం. లోకేష్ గారిని కలిసిన తర్వాత లోకేష్ గారు ఏమన్నారు? లోకేష్ గారు చేస్తామమ్మా చూస్తామని చెప్పేసి పక్కన ఇచ్చారు. ఇక అంతే. 2 సార్లు కలిసిన అవన్నీ చేయలేదండి అని అంటే చేస్తారు, ఎందుకు చేయరు అని అంటూ లోకేష్ గారు పిఎస్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న ఓఎస్టీ గారు కూడా మేమేం చేయమంటామమ్మా, మేము అధికారులు, మీరు అధికారం కాకపోతే అధికారులు ఎందుకు మీరు అడగరు అని నేను క్వశ్చన్ చేసి అడుగుతున్నాను. అది బెమ్మసాని గారు ఆఫీస్కి అండి. బెమ్మసాని గారు నిజంగా శ్రీమంతుడు అని చెప్పి టీవీలో చూపెత్తుంటే మాకు దేవుడు వచ్చాడు గుంటూరుకు అనుకున్నాం బెమ్మసాని గారు ఆఫీస్లో. మరి ఆయన దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదో తెలియదు, కానీ మేము ఫస్ట్ నుంచి కేసు విషయం గెలవక ముందు నుంచి చెప్పామండి సార్కి. ఓట్ల ఎలక్షన్ ముందు నుంచి తిరిగాం సార్ దగ్గరికి. తిరిగితే మేము గెలిచినా చూస్తామమ్మా అన్నారు. తర్వాత ఇక్కడ మేము వెళ్తే అక్కడ ఉండ వాళ్ళు పిఏ ఎవరంటే నరేంద్ర గారు, మీరు కలవటానికి వెళ్ళలేదు, సార్ని కలవటానికి వెళ్ళలేదు అని చెప్పేసి నరేంద్ర గారు అక్కడే ఉండి పక్కన, ఏందమ్మా చెప్పావుగా, మీరు ఎంతసేపు మాట్లాడు, ఒక్క నిమిషం కూడా మా సార్ తోటి మాట్లాడు, మాకు జరిగిన అన్యాయం అసలు చెప్పుకొనిపోతే మీరు ఎక్కడ న్యాయం? ఈరోజు ఉద్యోగం రావడానికి మీ దగ్గర అర్జీ పెట్టుకున్నాడు బొత్తుల శ్రీనివాసరావు గారు. అది మేము వచ్చి చెప్పాము, ఏమండి బొత్తుల శ్రీనివాసరావు మాకు ఇంత అరాచకం చేశాడు, మీరు ఉద్యోగం ఇవ్వద్దండి, మీరు ఇక్కడి నుంచి మాత్రానికి రికమెండేషన్ ఇవ్వద్దు, మాకు అన్యాయం చేశాడు అని చెప్పేసి మేము ఇక్కడ అర్జీ పెట్టుకుంటే ఉద్యోగం ఇప్పించి కూర్చున్నారు కదా మీరు. నరేంద్ర గారు ఆ రోజు ఏమన్నారు, మేము ఇచ్చామమ్మా ఉద్యోగం, తప్పు చేశాడనేగా పక్కన పెట్టారో మేము ఇచ్చామా అన్నాడు. ఇప్పుడు ఇచ్చారు కదా మరి, అడుగుతున్నాను చెప్పు సమాధానం. వస్తేనేమో బయటికి గెంటేస్తారా? ఆ రోజున ఓట్లు వేసేటప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే న్యాయం చేస్తాము అన్న బెమ్మసాని గారు ఈరోజు ఎందుకు న్యాయం జరగట్లేదు మాకు? ఇంత అన్యాయం కళ్ళ ముందు సాక్ష్యాలు ఉండే, కళ్ళ ముందు ఉండే పేపర్, కళ్ళ ముందు వాళ్ళు చేసిన అరాచకం ఉంటే ఎందుకు చేయట్లేదు? ఏమీ జరగకోకుండా ఒక చిన్న కంప్లైంట్కి 302 మర్డర్ కేసు కట్టారు అంటే అక్కడే వాళ్ళ క్రైమ్ ఏంటో అర్థం అవుతలేదా? వాళ్ళు చేసిన కొట్ట ఏందో మీకు అర్థం కావట్లేదా? మమ్మల్ని ఎంత ఏదిచ్చారు, ఈ రోజుకి కూడా ఏదిస్తున్నారండి. ఒక్క లాయర్ని ముందుకు రానికోకుండా ఈ రోజుకి కూడా మాకు నరకం చూపిస్తున్నారు ఆ పోలీసులు. ఎవరి దగ్గరికి వెళ్తే మేము వాళ్ళని ఆపేసేయటు, మాకు ఎక్కడ న్యాయం జరగకూడదని చెప్పేసి మమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మా వైపు మాట్లాడనీయకుండా చేయటం. దయచేసి మీరు మీడియా వాళ్ళు అయినా సరే అక్కడ చేసి మానవ హక్కులది పెట్టామండి. మానవ హక్కులది రానివ్వకుండా మేము ఫోన్ చేస్తే ఎత్తరండి. మానవ హక్కులకు కూడా పెట్టాము, మేము ఉమెన్ కమిషనర్కి కూడా పెట్టాము, ఢిల్లీ ప్రతి చోట పెట్టామండి. పెట్టందలేదు స్వామి, మేము ప్రతి చోట పెట్టాము స్వామి. ఎంత అరాచకం వాళ్ళు చేశారంటే, ఎంత దారుణంగా మమ్మల్ని ఎంత చేస్తే ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు. దీనికి మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అసలుకి? ఈ అధికారులు ఎక్కడ మారారు పోలీసులు? అప్పుడు అరాచకం చేసిన ఆ పోలీసులను కాపాడుకుంటూ కూర్చున్నారు ఇప్పుడున్న పోలీసులు, అంతే తప్ప ఎక్కడ డీజీపీ గారి దగ్గరికి వెళ్తే కనీసం ఎన్ని సార్లు వెళ్ళామోనండి, ఒక్కసారి కూడా గలవరండి. 3:30 దాకా కూర్చోబెడతారు. తర్వాత అమ్మ సార్ బిజీగా ఉన్నారు ఇప్పుడు కుదరదంట అని చెప్పటం. రోజు వెళ్ళినప్పుడల్లా అదే పొజిషన్ అండి. డీజీపీ గారిని ఒక్కసారి కూడా కలవలేదు. నార్మల్ పీపుల్ని ఎవరిని, మేము వెళ్ళినప్పుడల్లా కూడా అందరూ ఉంటున్నారండి, ఒక్కళ్ళని కూడా కలవరు. ఇంక ఎక్కడండి పోలీసులు చేస్తుంది? ఇప్పుడు మేము సీఎం ఆఫీస్కి మొన్న సీఎం గారిని కలిసిన తర్వాత మాకు ఎవరైతే ఫోన్ చేశారో ఆ రోజు ఏందమ్మా జరిగిందని తెలిసారో వాళ్ళకి ఫోన్ చేసి మేము అడిగితమ్మా డీజీపీ గారికి పంపించారమ్మా, పంపించేసాంగా కాగితాలు పంపించేది ఏందండి? సాక్షాత్తు అంతా ఎంక్వైరీ అయిపోయింది, ఐజీ గారే వాళ్ళని కాపాడుతున్నారు, త్రిపాఠి గారు, గుంటూరు ఐజీ గారే త్రిపాఠి గారు కాపాడుతున్నారని మేము మొత్తుకుంటున్నాము. మరి ఎందుకు ఐజీ గారిని ప్రశ్నించి అడిగితే ఆ కంప్లైంట్ అది తెప్పించుకోండి అండి. అది వేసిన ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకొని తప్పు ఉందా లేదని చూసి అప్పుడు చెయ్యాలి కదా. ఎక్కడండి మేము చిన్నవాళ్ళని తొక్కేసేస్తున్నారు, ఎక్కడ రానివట్ల. మీడియాలో కానీ ఏ మీడియాలో కూడా మీడియా వాళ్ళకి అందరికీ మేము ప్రతి చోట చెబుతున్నాం. పేపర్లో వచ్చిందండి, న్యూస్ పేపర్లో, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఏవిఎం ఛానల్ ఎందుకు రాలేదు? 5 టీవీ ఎందుకు రాలేదు? టీవీ 5 ఎందుకు రాలేదు? మూర్తి గారు కానీ మన వాళ్ళు కానీ చేస్తున్నారు కదా అంత ఇదిగా. వెంకటకృష్ణ గారు ఉపన్యాసం చెప్తే సరిపోదు. వెంకటకృష్ణ గారు మీడియా మొక్కం ఇది చూడండి, మీరు చూడండి. బాధితులు మాలాంటి పేదవాళ్ళకి మీరు న్యాయం చేయవరా?
పెన్ అంటేనే గన్ అంటారే, మీకేంది? జర్నలిస్ట్ కూడా మీరు ఇంత మోసం చేస్తుంటే, మీరు మీడియా వాళ్ళు కూడా ఇంత మోసం చేస్తుంటే ఇంకెక్కడికి పోవాలి మేము? మీరు ఎందుకు ప్రశ్నించి ప్రభుత్వాన్ని అడగరు? జత్వానీ కేసేనా? జత్వానీ అన్న బతికుంది, మా కూతుర్ని ఈడ చంపేశారు, 20 సంవత్సరాలు బిడ్డను పొట్టను పెట్టుకున్నారు, ఒక్కగానొక్క బిడ్డని మాకెవరు తీసుకొచ్చిస్తారు? ఒక్కళ్ళైనా సరే ప్రశ్నించి అడుగుతున్నారా ఇదేంటి అని? అసలు ఐజీ గారిని, ఎస్పీ గారిని ఎందుకు అడగరు? కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు కట్టకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం అడగదు? మీరు ఏమి చేయట్లేదనే కదా వీళ్ళు మేము కట్టము అని చెబుతున్నాం, మీరు కోర్టుకి వెళ్ళండి అని చెబుతున్నాడంటే ఎంత ఇది ఉంటే అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేసిద్దని 6 నెలల నుంచి మేము ఎంతో ఆశగా, ఈరోజు కనీసం చచ్చిపోవటానికన్నా ఇవ్వండి మీరు పర్మిషన్, మాకు సంతకం పెట్టి ఇవ్వండి ముఖ్యమంత్రి గారు. మా కుటుంబాన్ని ఏదింపులు మేము తట్టుకోలేము, ఆ పోలీసులు ఏదింపులు. వైసీపీ పార్టీ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని బతికాము, మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే మేము మమ్మల్ని బతుకుదామని, ఈ రోజున మళ్ళీ మేము బతకాల వద్దా అంటే ఇదేలాగా అయిపోయింది. కనీసం పర్మిషన్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారిని, మీడియా మాకు నేను అదే అడుగుతున్నా. మా కుటుంబానికి చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి. న్యాయం చేయరు కదా మాకు, కనీసం చనిపోవడం వాళ్ళు ఏదింపులు మేము తట్టుకోలేకపోతాం. ఈ రోజుకి కూడా ఏదిస్తున్నారు, ఒక లాయర్ గారిని మా దగ్గర రానికుండా. ఏమండి మాకు అన్యాయం జరిగింది, డాక్యుమెంట్ రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టే లాయర్ గారు మాకు కావాలి, ఒక్కరు రావట్లేదు. అది బయట పెడితే కదా వచ్చేది. ఆ రోజు జడ్జి గారు మాకు దేవత, ఆ రోజు చేశారు. ఏదో పెన్నుతో కొట్టేసి వీళ్ళపైన యాక్షన్ తీసుకొని కేసు రిఫర్ చేయమని ఎస్పీ గారికి రాశారు. అది డాక్యుమెంట్ బయట పెట్టకోకుండా నాటకాలు ఆడుతున్నారు. ఈ రోజున గుమస్తాలు నేను సీఏ వేస్తే ఎందుకు ఇవ్వరు? నార్మల్ పీపుల్కి వేయొచ్చు అనే రైట్స్ ఉన్నప్పుడు నేను వేసినప్పుడు ఎందుకు ఎవరు? లాయర్లు మాకు రావట్లేదని లాయర్ వస్తేనే ఇస్తా. ఎక్కడికి పోవాలి మేము? ఇంత అన్యాయం జరుగుతుంటా, నా బిడ్డ చావుకు కారణమైన వాళ్ళని శిక్షించొద్దా? శిక్షించేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఇప్పుడు వరకు ఢిల్లీలో కూడా పెట్టాం మేము, ఇది మానవ హక్కులు దానికి కూడా పెట్టాం, అది కూడా రిపోర్ట్ రానియకుండా చేస్తున్నారు. ఎంత మీరు పెద్దోళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే మీరు చేస్తున్నారు. ఆ పెద్దోళ్ళు ఎవరిని ఎందుకు తీసుకురారు? అసలు డాక్టర్లు అంత చంపిన నిందితులను ఎందుకు కాపాడాల్సి వచ్చింది? సంవత్సరం కాపాడాడు డాక్టర్లు. గవర్నమెంట్ డాక్టర్లకు ఏం అవసరం? ఎవరు చెప్తే చేశారో డాక్టర్లు, వాళ్ళని ఏంటి అని కలెక్టర్ గారు ఎస్పీ గారికి రాస్తున్నారండి. మాకు ఉంది, మా దగ్గర పంపిస్తున్నారు పోస్ట్ ద్వారా. ఏమని? మీరు డాక్టర్ల పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఎస్పీ గారికి కలెక్టర్ గారు పంపిస్తుంటే దానికి రెస్పాన్స్ లేదు. అసలు వాళ్ళని కనీసం వెళ్ళి క్వశ్చన్ చేసి అడిగింది కూడా లేదు డాక్టర్లు నిందితులు కదా ఇక్కడ, నిందితులను కాపాడిన వాళ్ళు నిందితులు కాదా? నా బిడ్డను చంపేసి శవం తీసుకెళ్తే మీరు లేదు నార్మల్గా వచ్చింది అని చెప్పేసి కేసు షీట్ రాశారు. సంవత్సరం తర్వాత ఎంక్వైరీలో తేలింది లేదు చంపేశారు అని. అప్పుడు ఎవరు తప్పు? డాక్టర్లు లేరా ఇందులో నిందితులు? గవర్నమెంట్ డాక్టర్లు ఎందుకు చేయరు? ఇవన్నీ మేము బయటికి రాలేము, ఇది పెద్ద మీడియాలకు రాదు, మమ్మల్ని ఏమి చేయలేరు వీళ్ళు, సామాన్యులు అని చెప్పేసి న్యాయం తొక్కేయాలని చూస్తున్నారే. ఇంకెక్కడికి పోవాలి? చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు కూడా అన్యాయం జరిగితే న్యాయం చేస్తామని మీరు మాట అంటున్నారండి. సార్ మీరు మొన్న ఏం చేశారో మాకు తెలియదు, మీరు చెప్పే ఉంటారు పక్కన వాళ్ళకి, కానీ పక్కన వాళ్ళు చేయట్లేదు. సొయానా మీరన్నా మాకు న్యాయం చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మీరన్నా తీసుకెళ్ళండి అయ్యా స్వామి, ప్లీజ్ స్వామి. మాకు ఎంత అన్యాయం జరుగుతుందో అక్కడి నుంచి. పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి లేదని బయట నుంచి కలవనట్లు, పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం మాకు ఇంతవరకు రానివ్వలేదు. అక్కడ పార్టీ ఆఫీసులో కూడా 2 సార్లు అర్జీలు ఇచ్చినా పక్కనే ఎత్తున్నారు. కనీసం ఆన్లైన్ లేదు మేము పెట్టమమ్మంటున్నారు, పక్కనే ఎత్తున్నారు. పవన్ కళ్యాణ్ సారు కూడా చెబుతున్నాయి మీడియా ద్వారా, సార్ మీరు మమ్మల్ని ఈ మీడియా చూసన్నా మమ్మల్ని ఒక్కసారి కలిసేలా అవకాశం ఇవ్వండి, మేము వచ్చి మీకు చెప్పుకుంటాం మా బాధని, మీకు సాక్ష్యాలు చూపిస్తాం సార్. మేము సాక్ష్యాలన్నీ మా దగ్గర ఉండయి, సాక్షాత్తు మా కళ్ళు మీరు మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి, అందరూ కూడా సహకరించి ఇది చూసి నాక వచ్చి మాకు సహకరించి అందరూ వేసి వాళ్ళని నిందితుల్ని శిక్షించాలని. మా బిడ్డను చంపిన వాళ్ళు ఇప్పుడు బయట తిరుగుతున్నారు. పోలీసులు చేసిన అరాచకానికి వాళ్ళని కాపాడుకోవటం కోసం నా పిల్లని చంపిన వాళ్ళని కూడా తిప్పుతున్నారు. ఈరోజు ఎంత కుమిలిపోతున్నామో మేము. చంపేసి సంవత్సరంన్నర ఇంతవరకు నిందితులు వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే మేము ఎంత ఒక్కడిని మాత్రం అరెస్ట్ చేశారు. నేరం తేలినప్పుడు 5గురు ఉన్నారని మేము పెట్టినప్పుడు ఎందుకు కట్టరు? కోర్టు నిర్ధారించింది, నువ్వెవరివి? వాళ్ళు లేరు అంటానికి నువ్వు చూసావా? మేము ఉండారు అని ఇస్తున్నప్పుడు ఇక్కడి నుంచి అంకలచ్చి ఇంట్లో పెట్టినప్పుడు నువ్వెవరివి? కోర్టు నిర్ధారించింది. లేరు అంటే కోర్టే కొట్టేసింది. అంతేగాని సాక్ష్యాధారాల నుండా మేము అంకలచ్చి వాళ్ళ పైన కేసు కట్టమంటే ఎస్పీ గారు ఎందుకు
చేస్తున్నారట. ఎస్పీ గారిని కూడా మీరు ప్రశ్నించి అడగాలి మీడియాలో కూడా. ఎందుకు కేసు కట్టరండి మీరు? వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవా? ఎందుకు కట్టరు అని అడగండి. ఏదైనా ఉంటే వాళ్ళని వచ్చి ఇప్పుడు ఐసీ గారు కానీ వీళ్ళు కానీ లేదు తప్పు లేదని మీడియాకి చెప్పమానండి. తప్పు లేదు అని మీడియాకి చెప్పమానండి. ఒక కాగితం రాసేవమానండి. నాకు నిజంగా వాళ్ళు నేరం చేయలేదని ఒక కాగితం రాసేవమానండి. నేను మీడియా మొక్కగా అడుగుతున్నా ఐసీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ. ఎందుకు ఇంత అరాచకం చేస్తున్నారు? అప్పుడు పోలీసులు తప్పు చేస్తే మీరేం చేస్తున్నారు? ఒక ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యుండి ఇదే మీరు చేసేది? ఇంత మోసమా? నా బిడ్డను చంపిన వాళ్ళని నిలువున కాపాడుతూ ఉంటారా? ఇంకెక్కడికి పోవాలి? దయచేసి మీరు పవన్ కళ్యాణ్ అన్న ఇది చూసి మమ్మల్ని పర్మిషన్ ఇవ్వన్నా నిన్ను కలిసి మేము చెప్పుకోవడానికి. మాకు ఇంకా అదొక్కటే నువ్వే దిక్కు. ఇంకా కలిసాము. చంద్రబాబు నాయుడు గారు ఇది చూసన్నా మీరు స్వయానా తీసుకొని దీన్ని మాకు న్యాయం చేయండి. మీరు పక్కన వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, మాకు అన్యాయం జరుగుతుంది. దయచేసి మీడియా వాళ్ళు మూర్తి గారు వెంకటకృష్ణ గారు మీరు కూడా మీడియాలో వేసేలాగా చేయండి. దయచేసి మీరు వేయండి. ఈ రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు తెలిసేలాగా మన తెలుగు రాష్ట్రాలకు చేయండి. ఈ అన్యాయాన్ని ఎంత అరాచకం చేస్తారో. ఒక్క లాయర్ గారు ఎవరైనా మీడియా చూసి లాయర్ గారికి నేను నమస్కరించి చెబుతున్నాను, మాకు న్యాయం చేయడానికి ముందుకు రాండి అని చెప్పేసి అడుగుతున్నాను నేను మీడియా ముఖంగా. ఒక్క లాయర్ వచ్చి డాక్యుమెంట్ రిమాండ్ రిపోర్ట్ తీస్తే బతుకులేదు మొత్తం అవి దాచిపెట్టుకొని మమ్మల్ని ఈ రకంగా హింస పెడుతున్నారు. అది బయట పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్ డాక్యుమెంట్ ఇవ్వటానికి మీకు ఏంటి? నిజంగా జడ్జి గారు రాత్రి అంకలక్ష్మి వచ్చి డిలేషన్ ఎందుకు చేపించింది? తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన అంకలక్ష్మి అదే ఇచ్చింది. అది దయచేసి మాకు న్యాయం చేయాలని మీడియా మిత్రులందరికీ కూడా నేను చేతులు జోడించి కోరుకుంటున్నాను. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.